మత్తయి 17వ అధ్యాయము 14వ వచనం నుండి 18 వచనాల వరకు మరి మనము చూడబోతున్నాం. మాథ్యూ చాప్టర్ నెంబర్ 17 ఫ్రమ్ వర్స్ నెంబర్ 14 టు వర్స్ నెంబర్ 18. మరి మనము దాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరం వారులారా, మీతో నేనెంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఆ చిన్నవాడు స్వస్థత ఆయన పొందాడు. సో ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఇది మనం అర్థం చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకాన్ని ఎలా చూశాడో మనం అలా చూడటం మనం ప్రారంభించాలి. ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, వారి సేవలో వారందరూ కూడా వాడబడుతున్నారు. కానీ ఒక అపవాది క్రియను వారు బయటికి పంపించేటప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఈ శిష్యులందరూ కూడా వారు బయటికి పంపించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నమాట. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమని తెలియజేస్తున్నాడు? 17వ వచనం ఒకసారి రీడ్ చేయండి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. వారితో చెప్పాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, శిష్యులను చూసి ఆయన తిట్టాడంట. ఏం చేశాడంటే తిట్టాడు. అంటే ఎందుకు తిట్టాడు? ఇంకో చూడండి, ఒక వ్యక్తి ఆయన జీవితంలో ఆయన పైకి ఆయన వెళ్ళాలంటే, ఒక మనిషి ఆయన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలగాలంటే ఆయనకున్న రెండు ఆప్షన్స్. ఒకటి ఉంటుంది, ఏం తెలుసా? ఒకటి, ఆయన జీవితంలో ఆయన తప్పులు చేసి ఆయన నేర్చుకోవచ్చు. ఇంకోటి, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్న ఒక వ్యక్తితో మనము తిరిగితే కానీ, లేకుంటే వారు ఏం చేస్తే అది మనం చేయటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందో తెలుసా? మనం కూడా మన జీవితంలో సక్సెస్ఫుల్ మనం అవుతామంట. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఈ 12 శిష్యులు కూడా వారు తిరుగుతున్నారు. సేవకు ఎక్కడ వెళ్ళినా వారు వెళ్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుతాలు కూడా వారు చూస్తున్నారు. ఆ గొప్ప కార్యాలు కూడా వారు చూస్తున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చేయగలిగే ఆ కార్యాలు శిష్యులు చేయలేకపోయేసరికి వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తుకి కోపం వస్తుందంట. అంటే ద వే జీసస్ హ్యాస్ సీన్ ద ఎర్త్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలోచించిన విధాలు వేరే, ఆయన నడిచిన నడకలు వేరే, ఆయన ఎలా సేవలో ముందుకెళ్ళాడో ఆయన యొక్క కార్యాలంతా కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉండే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఒక మరణించిన ఒక అబ్బాయి దగ్గర వెళ్తున్నాడు. మరి చూసి ఆయన ఏమన్నాడంటే, లేచి కూర్చో అని అంటున్నాడు. మరి ఇంకా కొంతమంది దగ్గర ఆయన వెళ్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంకా ఈ అమ్మాయి మరణించలే, ఇంకా లేచే ఉంది అని అంటున్నాడు. అంటే ఈ అమ్మాయి మరణించిందని అందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తెలుసు. కానీ ఆయన ఏమన్నాడంటే, లేదు, ఇంకా ఆ అమ్మాయి నిద్రిస్తుంది అని అంటున్నాడు. అంటే ఆయన లోకాన్ని చూసిన విధాలు కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉండే. మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన అద్భుతాలు చేసేటప్పుడు మనం చూడగలుగుతాం. చాలామంది ప్యారలైజ్డ్ పీపుల్, పక్షవాతం కలిగిన వారు చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వస్తున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ఏదో ఒక తైలాన్ని తీసుకొని నేను రుద్దుతా ఈ బాడీలో, లేకుంటే ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు చేయలే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని చూసి ఆయన ఏమన్నాడంటే, లేచి నడు అని అంటున్నాడు. లెపర్స్, కుష్ఠరోగితో ఉన్న వ్యక్తి ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, బీ హీల్డ్ అంటున్నాడు. అంటే స్వస్థత పొందుకో.
లేకుంటే క్లీన్ అవ్వు అని చెప్పేస్తున్నాడు. వెంటనే ఆ కుష్ఠరోగి కూడా ఆయన నుంచి వెళ్ళిపోతుంది. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా భూలోకాన్ని చూశాడో, ఎలా ఒక మనుషుల వ్యాధితో ఉన్నది చూశాడో, ఎలా అపవాది క్రియలతో శోధింపబడిన వ్యక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తు చూశాడో శిష్యులు చూడలేకపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చూశాడో, ఎలా ఆలోచించాడో, ఎలా ముందుకెళ్ళాడో అలా శిష్యులు వారి ముందుకు వారు వెళ్ళలేకపోయారండి. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా, ఇంకా అలాగే ఉన్నారేంది అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తిట్టాడు. మరి అలాగే ఒక ఓడలో ఏమవుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తును వారి యొక్క శిష్యులందరూ కూడా వారు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తుఫాన్ అన్నింటిని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే గద్దించాడు. మరి గద్దించిన వెంటనే ఆ తుఫాన్ అంతా కూడా అలాగే ఆగిపోయిందన్నమాట. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే, అక్కడ కూడా ప్రభు ఏమన్నాడంటే అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంది? విశ్వాసాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ కరెక్ట్గా ఆయన చెప్పట్లేదు, కానీ నేను ఆలోచించేలా మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు, నేను చేసేలా మీరెందుకు చేయలేకపోతున్నారు, నేను ముందుకెళ్ళినట్టు మీరందరూ కూడా మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసే ప్రభు అయిన యేసుక్రీస్తుకి అక్కడ కోపం వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఏ ప్రశ్న వేస్తున్నాడో తెలుసా? అదే ప్రశ్న మన అందరి కూడా ఆయన వేస్తున్నాడండి. ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క సేవకురాల దగ్గర కూడా ప్రభు ఆయన ఏమని ఆయన తెలియజేస్తున్నాడు అంటే, మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఆలోచించాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఎలా నడిచాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా స్వస్థ కార్యాలు చేశాడో, విడుదల కార్యాలు చేశాడో, ఎలా వాక్యాన్ని ప్రకటించాడో అలాగే మీరు కూడా ప్రకటించాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోండి, వీటన్నిటిలో మనం ఒకటి కామన్గా మనం చూడొచ్చు. ఏం తెలుసా? ఏం కామన్గా చూడగలుగుతున్నాం? అక్కడ అపవాది క్రియలను వారు బయటికి పంపించేటప్పుడు శిష్యులు వారు చేయలేకపోయారు. మరి ఆ తుఫాన్ని చూసి ఆగు అని చెప్పటానికి కూడా వారు చెప్పలేకపోయారంటే వాటన్నిటిలో కూడా ఒకటి కామన్గా ఉంది. ఏం తెలుసా? సందేహము. ఏదండి? వాటి రెండిట్లో మనం ఒకటే చూసేది ఏంటంటే సందేహం. ఇఫ్ యు డోంట్ కిల్ డౌట్ ఇన్ యువర్ మినిస్ట్రీ, యువర్ డౌట్ విల్ కిల్ యువర్ మినిస్ట్రీ. మీరు మీ యొక్క సందేహాన్ని మీ యొక్క సేవలో మీరు చంపకపోతే, మీ సందేహము మీ యొక్క సేవను చంపేస్తుంది. మీరు మీ జీవితంలో వచ్చే మీ సందేహాన్ని మీరు చంపకపోతే, మీ జీవితంలో వచ్చే ఆ అవిశ్వాసాన్ని మీరు చంపకపోతే, మీ జీవితంలో వచ్చే ఆ భయాన్ని మీరు చంపకపోతే, అవంతా కూడా మీ సేవను అది చంపేస్తుంది. అందుకే మనం అందరం ఏమవ్వాలి తెలుసా? హుషారుగా అది లేచే ముందే మనం దాన్ని చంపాలి. ఇప్పుడు యేసుక్రీస్తులాగా మనం ఆలోచించాలంటే, యేసుక్రీస్తులాగా మనం నడవాలంటే, యేసుక్రీస్తులాగానే గొప్ప కార్యాలు మన సేవలు అవ్వాలంటే ఈ సందేహం అనే దాన్ని మనం తప్పకుండా మనం చంపాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు తెలుసా వీటన్నిటిని కూడా చంపగలిగాడో? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆయన మీద దిగి వచ్చాడో, ఆయన మీద వచ్చిన ఆ శక్తి, ఆయన మీద వచ్చిన ఆ ధైర్యము, ఆయన మీద దిగి వచ్చిన ఆ బలము ఏం చేసిందంటే ఆయన గొప్ప సేవను చేయటానికి ఆయనకు కావలసిన శక్తిని అన్నిటినీ కూడా ఆ పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ధైర్యంగా వెళ్ళి నడిచాడు. ఆ మరణంలో ఉన్న వారిని లేపాడు, కుష్ఠరోగంలో ఉన్న వారిని సరిచేసాడు. మరి గొప్ప గొప్ప అద్భుతాలు కూడా ఆయన ఎలా చేయగలిగాడంటే ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక. అపోస్తల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నంబర్ 4 వర్స్ నంబర్ 13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం పేతురు వారి జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని 3 సార్లు
తుణీకరించాడు. అంటే ఆయన ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఒక మనిషిగా ఆయన ఉన్నాడంటే భయంతో కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఏ భయంతో కలిగి ఉన్నాడు? అరే మనల్ని చంపేస్తారేమో, ఏది యేసుక్రీస్తు అంటే మాకు తెలుసు అంటే మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పేసి ఆ భయంలో వారు ఉన్నారు. కానీ ఎప్పుడు అదే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, ఎప్పుడు ప్రభు యొక్క శక్తితో ఆయన నింపబడ్డాడో, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని బలము కలిగిన ఒక వ్యక్తిగా అపోస్టల్స్ వారు మారటం వారు ప్రారంభించారు. ద సేమ్ హోలీ స్పిరిట్ ఈస్ డ్వెల్లింగ్ విత్ ఇన్ యూ. అదే పరిశుద్ధాత్ముడు మీలో కూడా ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు క్రీస్తుని లేపిన అదే పునరుద్ధాన శక్తి మీలో కూడా ఉందని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ లోకంలో ఏ మానవుడు ఇవ్వలేని శక్తి, ఏ మానవుడు ఇవ్వలేని బలమో ఆ పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మీలో ఆయన ఇస్తూ ఉన్నాడు. మీ యొక్క సందేహాన్ని చంపటానికి, మీ యొక్క భయాన్ని చంపటానికి, మీ యొక్క చెడు ఆలోచనలు చంపటానికి అదే పరిశుద్ధాత్ముడు మీలో కూడా ఆయన సజీవంగా ఉన్నాడని ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఒక్క మనిషి సందేహాన్ని ఆయన చంపగలుగుతాడు, భయాన్ని ఆయన చంపగలుగుతాడు అని కనుక మనం చూసినట్లయితే, ఎప్పుడు ఒక్క మనిషి ప్రభు యొక్క ఆత్మతో ఆయన నింపబడతాడో ఆయన తప్పకుండా భయాన్ని ఆయన చంపటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒక మనిషిని చంపటానికి మనకేం కావాలి? కత్తి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో చంపాలి. ఈ కాలంలో గన్లంతా వచ్చేసింది, కానీ ఆ కాలంలో ఒక వ్యక్తిని చంపాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. మనం వెజిటేబుల్స్ రోజు ఇంట్లో నరుకుతాం. నరకటానికి ఏం కావాలి? కత్తి కావాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? దేవుని యొక్క వాక్యము రెండంచెల ఖడ్గము. గాడ్స్ వర్డ్ ఈజ్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంట. అంటే రెండంచెల ఖడ్గం అంట. ఏది? దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని చంపటానికి కోసం కాదు. ఆ దేన్ని చంపటం కొరకు తెలుసా? మీ యొక్క సందేహాన్ని చంపటానికి, మీ యొక్క సందేహాన్ని చంపటానికి. అందుకే ప్రభు ఈరోజు మీతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు కూడా ఆ అపోస్టల్స్ భయపడేటట్టు మీరు ఎక్కడన్నా మీరు భయపడుతున్నట్లయితే ప్రభు ఆయన మీతో ఏమని ఆయన తెలియజేస్తున్నాడు తెలుసా? మీరు కూడా ఈరోజు మీ యొక్క సందేహాన్ని మీరు చంపాలి. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా మీ సందేహాన్ని మీరు చంపగలిగితే ప్రభు తప్పకుండా గొప్ప కార్యాలు మీ సేవలు కూడా చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ప్రభు దగ్గర మనం ఏం అడగాలంటే, మీరు ఎప్పుడంతా మీరు సోలిపోయి ఉన్నారో, మీరు ఎప్పుడన్నా మీరు హీలింగ్ మినిస్ట్రీలో మీరు వాడబడాలి మీరు అనుకున్నా, ప్రవచన రీతిగా మీరు వాడబడాలి మీరు అనుకున్నా కూడా మీరు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? మీ సందేహాన్ని మీరు చంపాలి. మీ సందేహాన్ని చంపేసి మీరు అడుగు పెట్టండి. ప్రభు ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప అద్భుతాలు మీ యొక్క సేవలు కూడా ఆయన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ప్రభు మీ జీవితంలో కూడా ఆయన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.